ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోన్న ఒక నాయకునికి పోలీసులు ఎక్కడ లేని సేవలు చేస్తురట. అంతేకాదుల్లో ఒక వీఐపీకి ఇచ్చే భద్రత ఇచ్చి మస్తు బందోబస్తు చేస్తురట. ఆయన ఎమ్మెల్యే కాదు, జెడ్పీటీసీ సుత కాదు, ఎంపీటీసీ సుత కాదు, కనీసం సర్పంచ్ సుత కాదు. అంతెందుకు ఇప్పటిదాకా కనీసం ఒక ఎన్నికల సుత నిలవడలేదట. మరి ఎందుకు కావచ్చు గట్ల పోలీసులు వంగి వంగి గులాంగిరి చేస్తురో చూద్దాం పార్రి. కారుకు ఒక జెండా కనపడుతుంది కదా, జెండా చూస్తే అధికార వైసీపీ జెండానే. పోలీసులు కూడా గట్టిగానే ఉన్నారు. అయితే అధికార పార్టీ ఎంపీనో లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేనో వచ్చిండు, గందుకే ఇంతగానం బందోబస్తుకు వచ్చిర్రు అనుకుంటుర్రా ఎట్లా? గదేం లేదుల్లా. గీడ కనపడుతున్న సార్ పేరు తాటిపర్తి చంద్రశేఖర్. ఈయన ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాదటనుల్లా. కానీ ఇప్పుడు ఈ సార్ని వైసీపీ పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా పెట్టింది. గప్పటికెళ్లి సార్ ఇంటి దగ్గర ఎంపీ ఎమ్మెల్యే కూడా లేని భద్రత ఇచ్చి రోజంతా పోలీసుల బందోబస్తు. అట్లనే సారు ఏడికి పోతే ఆడ పోలీస్ వ్యాన్ సైరన్ వేసుకుంటా ఆయన కారు ముందు ఉరుకులు పరుగులు తీసుకుంటా మరీ డ్యూటీ చేస్తుర్రు. గా ముచ్చట పక్కకు పెడితే ఇంతకు సారు గింత మంది మార్బలం వేసుకొని పెద్ద పెద్ద డీజే మైక్ సిస్టమ్ పెట్టుకొని ఏడికి పోతుండో ఎరికేనా? మొన్న రిలీజ్ అయిన యాత్ర 2 సినిమా చూడనీకే మందిని వేసుకొని ర్యాలీ తీసుకుంటా పోయిండు. దానికోసం సార్కు కాపలాగా ఇట్లా ఒక ఎస్ఐ 3 కానిస్టేబుల్స్ బందోబస్తుకు వచ్చిర్రంటే చూడుర్రు ఎట్లుందో ముచ్చట. ఆడికి సినిమా చూడనీకి వచ్చిన అభిమానులకు గిట్లా బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిండు సారు. ఇక ఏమన్నా లొల్ల అవుతుంది అని చెప్తే అంతా అయిపోయినాక గంటకు కూడా రాని పోలీసులు గీడ మాత్రం గిట్లా ఏ హోదా లేకుండా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ సార్కు 24 గంటల భద్రత కల్పించి కంటికి రెప్పలేక కాపాడుకుంటున్న పోలీసులను చూసి అక్కడి జనాలు మస్తు గుస్సా అవుతురట పోర్రి.